సింహ విక్రాంతగామినం. సీతమ్మ చెప్తుంది రామచంద్రుడు అంటే సింహం లాంటి వాడయ్యా, అలా పరాక్రమ స్ఫోరకంగా నడుస్తాడు. రామచంద్రుడు ఎలాంటి వాడు? ద్విరథవద్రామ, మత్తమాతంగం లాంటి వాడు రాముడయ్యా. ఇలా చెప్తారు కదా. కనుక రాముడు ఒక సింహం, కృష్ణ భగవానుడు యదుసింహం. కనుక ఎలా రావాలి నేను అంటే ఏదో సింహం అంటే పరాక్రమానికి గుర్తుగా చెప్పాను తప్ప సింహో మానవక అన్నారండి. ఆ కుర్రాడండి సింహం లాంటి వాడంటే వాడికి ఏంటి జుట్టుందా, వాడికి ఏం గోల్డ్ ఉన్నాయా అని అర్థం కాదు, పరాక్రమం కలిగిన వాడని అర్థం. అలాగే పరాక్రమం కలిగి రావాలని కోరుతున్నాం తప్ప ఇప్పుడు ఆ సింహాల్లా రమ్మనమని కాదయ్యా. ఎంచేత పూవై పూవన్నా, ఎలాంటి వాడు నువ్వు? అవిసె పువ్వు లాంటి వర్ణం కలిగిన వాడు. ఎంత సుకుమారమైన వర్ణం, చూస్తే ముకుళించుకుపోయేంత సుకుమారమైన పుష్పం. అదిగో అలాంటి వాడు నువ్వు. ఏదో మేము కోరిక చెప్పాం కానీ సింహము నీకు సాటి కాదు, ఈ పుష్పము నీకు సాటి కాదు. కానీ లోకంలో మాకు కనబడిన వాటిలో ఏదో కొంచెం మంచిదని తోచిన దానితో పోలుస్తున్నాం. నీ పూవై పూవన్న ఉన్ కోయిల్ నిల్రు ఇంగనే పోందరుళి. నీ భవనం నుంచి ఇలా రావాలి. ఇలా రావాలి అంటే మా ముందు నుంచి నడుస్తూ వెళ్ళాలి. ఎందుకోసమని? పవడించిన సౌందర్యాన్ని తిలకించాం కదా పరమాత్మ. ఇప్పుడు నడిచే సౌందర్యాన్ని సేవించాలని కోరిక. రామచంద్ర పరమాత్మ ఎలాంటి వాడైనా దివ్యమైన సౌందర్యం కలిగిన వాడు కదా. కనుక జనకుడు మహావిరక్తుడు, మహాజ్ఞాని. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో జనకుని నగరానికి వచ్చాడు. చూచిన జనకుడు ఆయన నడుస్తుంటే నడక సౌందర్యాన్ని చూచి గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఎవరండి వీళ్ళు? వీళ్ళ యొక్క నడక చూస్తుంటే ఎంత ఠీవిగా నడుస్తున్నారండి. గజసింహగతి వీరౌ. ఎలా నడుస్తాడు రామచంద్ర స్వామి? లక్ష్మణుడు ఆయన అనుసరించే నడుస్తాడు. ఎలా నడుస్తాడు ఆయన? ఒక మారు మత్తమాతంగంలా నడుస్తాడు. కనుకనే సీతమ్మ మత్తమాతంగగామినం అంటు మదించిన మత్తగజంలా నడుస్తాడు. అంటే చేతులు ఊపుకుంటూ రామచంద్రుడు మెల్లగా మెల్లగా నడుస్తూ ఉంటాడు. ఎందుకండి అంత మెల్లగా నడుస్తాడు? ఎవరు చూశారండి? సీతమ్మ గారు. ఎక్కడ చూసిందండి? జనక నగరంలో. జనకుని నగరానికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత రామచంద్రుడు ఈ ఊళ్ళో చాలా అందమైన అమ్మాయి సీతమ్మ ఉందని విన్నాం, ఏ మేడ నుంచైనా కనపడకపోతుందా, మనం స్పీడ్గా వెళ్ళిపోతే ఎలాగా అని ఆవిడ కనబడేదాకా మెల్లగా మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు ఆయన. మత్తమాతంగగామినం. అలా నడిచే నడక ఒకటి. మరొకటి సింహ విక్రాంతగామినం. సింహం ఎలా నడుస్తుందో శత్రువులు ఎవళ్ళైనా సింహం ముఖంలోకి ఇలా మొహం పెట్టి చూడగలరండి? అలా పరాక్రమంతో చేరా దాన్ని ఏమంటారు? పరాభిభవనార్హగం. అంటే ఎవళ్ళైనా చూచిన వాళ్ళు భయపడి పారిపోవలసిందే తప్ప ముఖంలోకి తేరి చూడలేరు. అలాంటి గమన సౌందర్యం కలిగిన వాడు రామచంద్ర స్వామి. ఒకసారి ఎదురుకు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు వస్తున్నారా లేదా అని ఒకసారి అలవోకగా చూస్తే సింహగమనంలాగే కనబడుతుంది. శార్దూల గమనం. శార్దూల గమనం అంటే పులికి కోప చెడులత. 4 గమనాల్లో 4 విశేషాలు. కోప చెడులు ఎప్పుడు కోపంగానే ఉంటుంది పులి. అలా కోపంగా కనబడుతూ ఉంటాడు అప్పుడప్పుడు రామచంద్ర స్వామి. నడిస్తే అలా నడుస్తూ ఉంటాడు. శత్రువుల మీదికి నడిచినప్పుడు అలా నడుస్తూ ఉంటాడు ఆయన. ద్విరథవద్రామ పురుష ఋషభ. రామచంద్రుడు ఎవరో తెలిసిన? పురుష ఋషభ. పురుష ఋషభ. పురుషులలో మైసూరెట్లు చెంగున గెంతుకుంటూ నడుస్తాయి చూడండి, కొమ్ములు ఊపుకుంటూ. రామచంద్రుడు ఒక్కొక్కప్పుడు రొమ్ము విరుచుకుని అలా నడుస్తూ ఉంటాడు. కనుక అది వృషభ గమనం అంటే. రామచంద్ర స్వామి వృషభ గమనాన్ని కలిగిన వాడు. ఆయన నడుస్తుంటే అంత సుందరంగా ఉంటుంది. జనకుడు చూచి ఈయన మహావిరక్తుడే కానీ ఈ పిల్లల అందం చూసేటప్పటికీ అసలు ఈ గమన సౌందర్యం చూస్తుంటే
వీళ్ళు మానవులు అని అనిపించడం లేదండి, దేవతలు అయి ఉంటారు. కానీ దేవతలు అనుకోవడానికి వీళ్ళు ఎందుచేత నేల మీద కథం పథ్యామిహ ప్రాప్తౌ మానుషౌ దేవరూపిణౌ. వీళ్ళు నేల మీద నడుస్తున్నారు, దేవతలు నేల మీద నడవరు. కనుక వీడు దేవతలు అనుకోవడానికి వీల్లేదు. మానవ రూపంలో దేవతల ఎవరండి వీళ్ళు అని అడుగుతాడు ఆయన. 4 గమనాలు. 4 గమనాలకు అర్థం ఏంటి? మందగమనము, పరాభిభవనార్హ గమనము, సగర్వగమనము, కోపచటులత. మత్తమాతంగంలా నడవడం అంటే, మదించిన ఏనుగులా నడవడం అంటే మందగమనం. మెల్లగా మెల్లగా నడుస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు శత్రువులు తనకేసి తేరి చూడడానికి వీలు లేనట్లుగా పరాక్రమంతో చేలా నడుస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు కోపచటులత. కోపచటులత అంటే జనకుడు అహో నిర్వీర్యముర్వీతలం, ఈ విల్లెవాళ్ళు ఎక్కుపెట్టలేకపోతున్నారు, వీరుడే లేడా ఇలా తలంలో అన్నాడు. అనగానే రామచంద్ర స్వామికి ఒక్కసారి కోపం వచ్చింది. ఎంచేత ఇక్ష్వాకు వంశంలో మేముండగా వీరుడే లేడా ఇలా తలంలో అంటాడా? ఈ ధనుస్సుకే ఇంత ఫోజీనా అని కోపం వచ్చి ఒక్కసారి గబగబ 4 అడుగులు ధనుస్సు దగ్గరికి నడిచాడు. చూచింది సీతమ్మ, ఇదండి పురిలా నడవడం అంటే ఏంటర్థం, ఇదే. కనుక శార్దూల గమనం. అప్పుడప్పుడు ఎప్పుడండి విల్లు విరిచిన తర్వాత మళ్ళీ మహర్షి గారి దగ్గరికి రామచంద్రుడు వచ్చినప్పుడు చూడదు ఎలా నడిచాడు ఆయన. సగర్వగమనం, సవిలాసగమనం. విల్లు విరిచిన తర్వాత రొమ్ము విరుచుకొని మరి ఎవడు చేయలేని పని ఏం చేశాడు కదండి, గురువు గారు చెప్పిన పని చేశాడు కదా, మళ్ళీ వచ్చాడు ఈయన. కనుక చతుర్విధ గమనములు కలిగిన వాడు రామచంద్ర స్వామి. పరమాత్మ చతుర్విధ గమనములు కలిగిన వాడు. శ్రీరంగంలో మనం పెరుమాళను దర్శిస్తే శ్రీపాత్తాంగులు ఆ 4 విధముల గమనాల్ని నంబెరుమాళ్ నడయాడు. నడక సౌందర్యంలో 4 గమనాల్ని చూడవచ్చు. శ్రీరంగపట్నం మైసూర్లో ఉంది. ఆ రాజుగారికి శ్రీరంగపట్నంలో ఒక రంగనాథుడు ఉన్నాడు. ఈయనకు కూడా ఉత్సవాలు జరిపించి ఆ రంగనాథుడు వయ్యాళి నడకకి ప్రసిద్ధి నంబెరుమాళ్ళు శ్రీరంగంలో. అలాగే మా పెరుమాళ్ళని కూడా చేయాలని దానికోసం ఈయన పెద్ద ప్లాన్ వేసుకుని ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు శ్రీరంగం వెళ్ళి ఆ శ్రీపాత్తాంగులకు వెళ్ళినప్పుడల్లా ఏదో కండువాలు కప్పి దక్షిణలు ఇచ్చి వస్తూ ఉండేవాడు. ఇలా ఓ 10 ఏళ్ళు గడిచిన తర్వాత అయ్యా మీరు మా ఊరు కూడా వచ్చి మా పెరుమాళ్ళకు కూడా ఒకసారి ఇలా ఉత్సవం చెయ్యాలండి, తిరువీధి ఉత్సవం అని అడిగారు. మరి వీళ్ళు పుచ్చుకున్నారు కదా, ప్రతి నెల పుచ్చుకుంటున్నారుగా, కనుక సరే వస్తామన్నారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నడక సాగుతాం. రంగనాథుడు నడకలా లేదు. ఈయన వచ్చి ఏమండి మిమ్మల్ని ఇంత కష్టపడి ఇంతకాలం నుంచి ఉపసర్పిస్తే మీరు నంబెరుమాళ్ళ నడ అడుగులాగా లేదే, అందంలాగా లేదే అంటే వాళ్ళు ఏంటి ఇందుకోసమా పిలిచావు, నంబెరుమాళ్ళలాగా నడవాలని పిలిచావు, వెర్రివాడా మేం కాదు రంగనాథుడిని నడిపేది, నంబెరుమాళ్ళే మమ్మల్ని నడిపిస్తాడయ్యా, ఆయనకి ఎలా కావాలో అలా నడిపిస్తాడు, కానీ మా వలన అయ్యే వచ్చే సౌందర్యం కాదు అంట. కనుక మరి నడక సౌందర్యం అంటే ఆయన సొత్తు. మరి ఆయన దగ్గర సేవలు చేసిన వాడు కదండి ఈయన, నంబెరుమాళ్ళ సేవలు చేసినవాడు కదా రామచంద్రుడు. మరి అందుచేతనో ఏమో కానీ ఈయన నడక చక్రవర్తి. అదిగో అలాంటి చతుర్విధ గమనములు ఆ నడక సౌందర్యాన్ని సేవించాలని కోరిక పరమాత్మ మాకు. ఇంగనే పోందరుడి మా ముందు నుంచి నువ్వు నడిచి పెడుతుంటే నిన్ను సేవిస్తూ మేము ఆనందిస్తూ ఉంటాం. కోప్పుడయ సీరియ సింహాసనత్తిరుందు. గోపికలారా ఎందుకర్రా నన్ను చంపుతారు, ఇప్పుడే కదా నిద్ర లేచాను, ఇప్పుడే నడిచి రమ్మనమంటే మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను కదా అన్నాడు ఈయన మంచం మీద కూర్చునే. అంటే స్వామి మేము అలా ఇక్కడ ఏదో రహస్యంగా గదిలో చెప్పాం, 10 మంది ముందు సింహాసనంలో కూర్చుంటే అక్కడే చెబుతాం మేము. ఎందుకోసం ఈ పాసరంలో చెప్పరు ఏం కావాలో, ఎందుకు చెప్పరండి, మనం సమయం కనిపెట్టి చెప్పాలి. అంతేగాని మరి ఆ తల్లి ఏదో పని చేసుకుంటుంది అనుకోండి, అమ్మాయి ఎత్తుకోవే అంటే ఒక్కడి జరుస్తుంది,
ఆవిడ ఏదో ముచ్చటగా నాన్న రానా అన్న అన్నప్పుడు రావాలి. కనుక ఎప్పుడో దానికి సమయం ఉంటుంది, సమయం సందర్భం. ఎప్పుడు పడితే అడిగేవాడు సార్ ఎప్పుడు ఇస్తారండి మీరు అంటే ఇవ్వను పో అంటాడు ప్రాణం విసిగి. కనుక దానికి కూడా సమయం సందర్భం ఉంటుంది. కనుక ఇప్పుడు ఇక్కడ మేము అడిగాం అనుకోండి, అలా అడిగాడు పాపం ఒక ఆయన. ఎవరండి? భరతుడు. రామచంద్రస్వామిని 10 మందిని వెంట పెట్టుకుని, ఎంత ధైర్యం ఆయనకి! ఎందుచేత? ఏభిశ్చ సచివైస్సార్థం శిరసాయాచితోమయ. రామచంద్రుడు నా మాటే కాదని, పైపెచ్చి మంత్రులంటే చాలా గౌరవం, వాళ్ల మాట కాదని, అసలు అయోధ్య జనాలంటే రామచంద్రునికి ప్రేమ, వాళ్ల మాట కాదను అని ఇంతమందిని వెంట పెట్టుకుని రామచంద్రుడి దగ్గరికి వెళ్ళు. పని జరిగిందండి. అభిత పావకోపమం అంటాడు వాల్మీకి. ఎలా ఉన్నాడు రామచంద్రుడు? అగ్నిహోత్రంలా ఉన్నాడు భరతుడు చూచేటప్పటికి. ఎంచేత? అమ్మో, నేను కనుక నవ్వుతూ కనబడ్డానా ఈ భరతుడు కాస్త నన్ను మెల్చేసి పట్టుకెళ్ళిపోతాడు. కనుక ఇప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి మనం అనుకుని ఈయన ఎలా ఉన్నాడండి? అభిత పావకోపమం కుటజే రామం ఆసీనం జటా మండలధారిణం అభిత పావకోపమం. ఎందుకోసమని? రామచంద్రస్వామి కోపం. భరతుడిని చూస్తే కోపంట. అత్యద్భుతంగా వ్యాఖ్యానిస్తారు నంబిళ్ళై మొదలైన ఆచార్యులు. ఎందుకు కోపం వచ్చింది? వచ్చాడు భరతుడు, ఆర్య అన్నయ్య అన్నాడు, నమస్కారం పెట్టాడు. భరతుడిని చూడగానే రామచంద్రుడికి కోపం. ఎందుకు కోపం? నేను ఈ భరతుడు 14 ఏళ్ళు సుఖంగా రాజ్యం పాలించుకుంటూ సుఖపడతాడని నేను అడవికి వస్తే, వీడు కూడా మళ్ళా నారబట్లు కట్టుకుని ఈ జటాజుటాలు ధరించి వస్తాడా అని కోపం ఆయనకి. కనుక పతితం ప్రాంజలిం భూవి. ఎలా ఉన్నాడు భరతుడు? జటలు ధరించున్నాడు. అయోధ్యలో ఎప్పుడైనా ఈ హెయిర్ ఆయిల్స్ అమ్మేవాళ్ళు వస్తారు కదండి, వస్తే దశరథ చక్రవర్తి ముందుగా సెలెక్ట్ చేసేది భరతుడి కేశములకు సరిపడిన ఆయిల్ కోసం. నెక్స్ట్ తర్వాతనే మిగతా వాడికి చాయిస్, రాముడైనా లక్ష్మణుడైనా ఎవరైనా. అలాంటి వాడు ఇప్పుడు మర్రిపాలతో జడలు పెనవేసుకుని ఈయన జడలు కట్టుకుని వచ్చాడు. కోపం రామచంద్రుడికి. నువ్వు సుఖపడతావు అంటే మొండ ఇలా అని కోపం. ఎలా ఉన్నాడు ఈయన? నారబట్టలు కట్టుకుని ఉన్నాడు. అసలు ఎప్పుడైనా బట్టల మూటవాడు గనక దశరథుడి ఇంటికి తెచ్చాడు అనుకోండి బట్టలు, ముందు భరతుడికి ఏ డ్రెస్ బాగుంటుంది అది చూసిన తర్వాతే రాముడు లక్ష్మణుడు శత్రువు. అలాంటి వాడు నారబట్టలు కట్టుకుని వచ్చు. అసలు అయోధ్యలో ఈ భరతుడు రాముడికి నమస్కారం పెట్టడం కాదు, రాముడే భరతుడికి నమస్కారం పెట్టాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని భరతుడిని. రాముడికి ఎవడైనా రామచంద్ర ఇవో కజ్జికాయలు చేసి తెచ్చాను కొంచెం తినని ఇచ్చారనుకోండి, ఆయన తినేవాడు కాదు. ఏం చేశాడు ఈ భరతుడిని? ఒరే భరత తినరా తినరా అంటే ఈయన నాకొద్దు అంటే రామచంద్రుడు ఆయనకి నమస్కారం పెట్టి ఆయన నేను బతుమాలుకుంటాను రా నాయన కొంచెం తినరా అనేవాడు. అలాంటిది ఇవాళ ఆయన వచ్చి ప్రాంజలి రామచంద్రుడికి నమస్కారం పెట్టి. ఇది కోపం రామచంద్రుడు. తీరిందా కోరిక? ఏం భరతుడి భక్తిలో లోపమా? భరతుని శీలాన్ని ఎవడు శంకించలేరు కదా. మరి అడిగాడు, పోనీ చెప్పిన వాళ్ళలో లోపమా? గురువులు చెప్పారు, ప్రజలు చెప్పారు, అందరూ చెప్పారు, అయినా పని జరగలేదు. ఎంచేత? అది శరణ్య అభిమత అనుసారి కాదు గనక. రామచంద్రుడు ఏదో ప్రణాళిక వేసుకున్నాడు, దానికి అది విరుద్ధంగా తీరలేదు. కనుక మేము అలా ఎక్కడ పడితే అక్కడ చెప్పాం. ఎక్కడ చెప్పాలి? కృష్ణ భగవానుడికి సభలో కూర్చున్న తరువాత మరి ఆ సభలో ఏదైనా ఓ శాసనం చేస్తే ఈయన మార్చాలన్నా మార్చలేడు. అది ఆ గద్దెకు ఉండే గొప్పతనం. కనుక సీరియ సింహాసన తిరుందు, నువ్వు వచ్చి సింహాసనంలో కూర్చో. ఆ సింహాసనంలో కూర్చుంటే ఎలా ఉంటుందండి సింహాసనం? ఇవాళ మనకి దర్శింపజేశారు కదా. సింహాసనానికి ఒక 8 కోళ్ళు, ముందుకు ఒక 4 కోళ్ళు, వెనకాతలకు ఒక 4 కోళ్ళు ఉంటాయి. ఈ కోళ్ళు కలిగినటువంటి సింహాసనం మీద ధర్మాది పీఠం దానికి పేరు. దాని మీద కూర్చుంటాడు పరమాత్మ. నువ్వు అలా సింహాసనంలో కూర్చో. ఎవరా సింహాసనం అంటే ఇరుందాల్ సింహాసనమా, ఆదిశేషుడే పరమాత్మ కూర్చునే సింహాసనం.
ఆదిశేషుడి మీద కూర్చున్నప్పుడు పరమాత్మ ఎవరైనా భక్తులు వస్తే నేను తీర్చను అన్నాడు అనుకోండి, ఆయన కంటే ముందు ఈయన కోపం వచ్చేస్తుంది ఆదిశేషుడు. కనుక ఈయన సుఖంగా ఇలా మెత్తగా ఉండాలంటే ఆ వచ్చిన వాడి కోరిక తీర్చాల్సింది. సింహాసనానికి కూడా స్థలానికి కూడా ఒక శక్తి ఉంటుంది. ఒక్కొక్క స్థలంలో ఉంటే మంచి భావనలు కలుగుతూ ఉంటాయి, ఒక్కొక్క స్థలంలో కూర్చుంటే పాపిష్టి భావనలు కలుగు. ప్రమాణం మాకు ఒక వృత్తాంతం పద్మపురాణంలో వృత్తాంతం చెప్పు. రామలక్ష్మణులు సీతమ్మ ముగ్గురు వెడుతున్నప్పుడు ఒక ప్రాంతం, దాన్ని ఏమంటారు, ఉత్తర పుష్కరములు అంటారు. అదొక అడవిలో అదొక ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రామచంద్రుడు, ఒరే లక్ష్మణ దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్లు పట్టుకురారా అన్నాడు. అనగానే లక్ష్మణస్వామి మూట ఉంది ఆయన భుజాన్ని. మరి సీతమ్మ బట్టలు రామచంద్రుడి బట్టలు ఎవడం వస్తారండి, ఈయనే కదా. ఆ మూట ఒక్కసారి కింద పడేసి, అన్నయ్య ఎప్పుడు చూసినా నాకే పని చెప్తావు, ఏ ఇప్పుడు వదిలి ఉంది సీతమ్మ, ఏ ఆవిడికి పని చెప్పొచ్చును కదా, ఏ పనైనా నాకే చెప్తావు నువ్వు అన్నాడు లక్ష్మణస్వామి. అనేటప్పటికి రామచంద్రుడు నిరుత్తరుడైపోయాడు. ఈయనేమో అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్థతే ఏమన్నాడండి, ప్రతిజ్ఞ ఏం చేశాడు ఈయన అన్నగారితో వచ్చినప్పుడు, ఒరే లక్ష్మణ ఇలా 24 గంటలు రామ ఏం చేయమంటావు, రామ ఏం చేయమంటావు అని అడగరా బాబు, మేము అయోధ్యలో జనాల మధ్యన ఉండి ప్రైవసీ కోసం ఏకాంతం కోసం ఈ వనవాసానికి వచ్చాం, ఇక్కడ నువ్వు తయారైపోయి అన్నయ్య ఏం చేయమంటావు అంటే మాట్లాడుకోని బాబు మమ్మల్ని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రాకరా, కావాలంటే ఏదో టైం పెట్టుకోరా అన్నాడు ఆయన. అంటే ఏమంటాడు లక్ష్మణస్వామి, అన్నయ్య నాకు తెలియలేదు ఈ సంగతి, సరే అయితే రోజుకి 2 సార్లు ఇచ్చారు నాకు అవకాశం, ఇంకా నేను నిన్ను ఇబ్బంది పెట్టనున్నాడు, బతికించావురా నాయన, ఎప్పుడు కావాలి చెప్పు, జాగ్రత్త స్వపదస్థతే నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు అప్పుడు మాత్రం అహం సర్వం కరిష్యామి అన్నిసార్లు నేనే చేయాలి సుమా, అంత ఆశ రామసేవ చేయాలని. అలాంటి వాడు ఇవాడేమో నాకు నువ్వు పని చెప్తున్నావు అని అంటే రామచంద్రుడు సర్లే 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 అన్నాడు. ఆయన వెళ్ళిపోయి దాటేశారు. దాటి వెళ్ళిన తర్వాత ఒక చిన్న చెరువులో రామచంద్రుడు స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత పొడిబట్టలు పట్టుకు రావాలి కదా, సీత పొడిబట్టలు పట్టుకురా అన్నాడు. పాపం లక్ష్మణస్వామి ఉన్నాడు, ఏ పని చెప్పడం లేదు రామచంద్రుడు లక్ష్మణుడికి, ఏం అవసరమైనా సీతమ్మకే చెప్తున్నాడు. లక్ష్మణుడికి కడమట నీళ్లు, ఏమిటి ఏ పని చెప్పడం లేదు అన్నయ్య నాకు అని. సీతమ్మ దగ్గరికి వచ్చాడు, వదినా చూసావా అన్నయ్య నాకు ఏ పని చెప్పడం లేదు, ప్రతి పని నీకే చెబుతున్నాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని అంటే సీతమ్మ ఏమండి పాపం మిమ్మల్ని నమ్ముకుంది, ఆ భార్యను వదిలేసి ఇల్లు వదిలేసి రాకిలు వదిలేసి వచ్చాడు ఆయన చిన్నపిల్లవాడు, పని చెప్పండి పాపం బాధపడుతున్నాడు అంటే సరే లక్ష్మణ తీసుకురారా అని. వచ్చిన తర్వాత అప్పుడు రామచంద్రుడు చెప్పాడు, ఇది నీ తప్పు కాదురా, ఆ ఉత్తర పుష్కరాలలో ఆ ప్రాంతంలో ఉండే జనులందరూ స్వార్థపరులు, తండ్రి మాట కొడుకు వినడు, అన్న మాట తమ్ముడు వినడు, ప్రయోజనం ఉంటే తప్ప మాట వినడు. ఇది అక్కడ వాళ్ళ యొక్క స్వభావం, ఆ నేల స్వభావం. నువ్వు ఆ నేల తొక్కేటప్పటికీ నీకు ఆ స్వభావం కలిగింది, కానీ నీ తప్పేం కాదురా, నేనేం అనుకోలేదులే. దాటొచ్చేశారు. దాటొచ్చిన తర్వాత మళ్ళా లక్ష్మణుడు మామూలే కదా. ఇది స్థలానికి కూడా ఓ శక్తి ఉంటుంది. కనుకనే స్వామి నువ్వు ఇలా ఇక్కడ కూర్చుని అడిగితే చెప్పాం, వచ్చి సింహాసనం మీద కూర్చుని ఏం కావాలో అడుగు చెబుతాం. ఒక కథ మనకి విక్రమార్కుని గద్దె అని కథ విన్నారా? ఏం చేత విక్రమార్కుడు సామ్రాజ్యం అయిపోయిన తర్వాత అదంతా శిథిలం అయిపోయి పైనంతా అది ఎక్కడో భూగతం అయిపోయింది సింహాసనం. అక్కడ మెట్ట వేసేసింది, దాని మీద ప్రాంతంతో ఓ బ్రాహ్మణుడికి వచ్చింది. ఆయన ఏదో మొక్కజొన్న చేను వేసుకున్నాడు. అక్కడ వేసుకుని సరిగ్గా ఈ సింహాసనం ఉన్నది ఎత్తుగా మెట్లలా ఉంది, అక్కడ వీడు కొంచెం కూర్చోవడం కోసమని ఓ మంచెలా వేసుకున్నాడు. ఇంతలో ధారానగరాన్ని పరిపాలించే భోజుడనే ఆయన తన సైన్యంతో వేటకు వచ్చిన వాడు వెడుతుంటే బాగా అలసిపోయి ఉన్నాడు, సైన్యం అలసిపోయి ఉన్నారు. వాళ్ళు ఆ పొలం ప్రక్క నుంచి పెడుతున్నారు. ఈ మంచు మీద కూర్చున్నాడు ఈ బ్రాహ్మణుడు. అయ్యో మహారాజా, ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పాలించేవాడివి,
నువ్వు నీ సైనికులు ఇంత బాధపడుతూ ఉన్నారు, రండి ఇక్కడ ఈ మొక్కజొన్న చేలివి ఇవన్నీ కోసం తినండి అని అనగానే బ్రతుకు జీవుడా ప్రాణాలు లేచి వచ్చానుకుని వచ్చారు పాపం. వాళ్ళు కోసుకుంటుంటే మరి రాజుగారు వచ్చారంటే ఈయన మంచి దిగాలి కదా, దిగి వెళ్ళి అయ్యయ్యో అయ్యయ్యో మహారాజా, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూడాల్సిన వాడివి, నేనా బడుగు బాపల్ని, నువ్వు వచ్చి ఇవన్నీ ఇలా అని వాడితో కోసేసుకుంటే నేను ఎలా బతికేదని ఆడవడం ప్రారంభించి. పాపం చూసిన ఆయన కంగారు పడి నాయన మాకు ఈ బ్రాహ్మణ సొత్తు వద్దులే, మేము వెళ్ళిపోతాంలే అని వరే ఎవడు ముట్టుకోకండ్రా పదండ్రా అని బయటకు వచ్చేసాం. గొప్పరాజు గారే అనుకుని వీడు మంచెక్కాడు. మంచెక్కి అయ్యో మహారాజా మీకు ఇంకా ఆకలి తీరినట్టు లేదే, ఏమిటి అలా వెళ్ళిపోతున్నారు, కడుపు నిండేదాకా పుచ్చుకోండి పిలుస్తుంది. వీళ్ళకి పాపం అలాగే ఉంది దశ ఆకలిగా, కనుక ఏదో మళ్ళా పిలిచాడు కదా అని వచ్చేవాడికి మళ్ళీ మంచి దిగితే మళ్ళీ కథ మామూలు. ఈ బ్రాహ్మణుడికి వచ్చే బుద్ధి పోయే బుద్ధి కింద ఉంది. మంచె ఎక్కినప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, మంచె దిగినప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. కనుక అసలు అక్కడ ఏముందో తవ్వండి, తవ్వితే విక్రమార్కుడి సింహాసనం. కనుక మరి ఆ సింహాసన ప్రభావం గద్దె ప్రభావం అన్నమాట. కనుక అలా నువ్వు కూడా పరమాత్మ ఇక్కడ పడకటింటిలో వాగ్దానం చేస్తా ఉంటే ఒప్పుకో, వచ్చి సింహాసనం మీద కూర్చుని సీరియ సింహాసనత్తిరుందు యాం వంద కార్యమారాయుందు. మేము ఎందుకు వచ్చామో ఆలోచించు, ఆరాయుందు విచారించు. వీళ్ళందరూ ఇంత తెల్లవారుజామున మన దగ్గరికి వచ్చారంటే తప్పెట్ల కోసం అయితే వస్తారా? వీళ్ళు రారు. వీళ్ళకి కావలసిన కోరిక ఏదో ఉంది, అది ఏమిటి అనేదాన్ని ఆరాయింది. అరుళ్ అరుళ్ అనుగ్రహించు. మేం చేసినదేది సాధనం కాదు, భగవంతుడికి ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వాలి తప్ప మనం ఆయన అడగడానికి మన దగ్గరే హక్కు లేదు. మనం చేసిన ఏ పని భగవంతుణ్ణి పొందడానికి సరిపడే సాధనం కాదు. ఎంత పెట్టి భగవంతుని మనం కొనగలం, ఎంత శ్రమతో కొనగలం, ఏ సాధనంతో కొనగలం? అపరిచ్ఛిన్నమైన ఆనంద స్వరూపుడు గనక ఆయనకు కటాక్షం కలిగితే, అనుగ్రహం కలిగితే దొరకదు. కనుక అరుళ్ అనుగ్రహించు పరమాత్మ. ప్రజాపతి స్తంవేద ప్రజాపతిం త్వోవేద యం ప్రజాపతిర్వేద స పుణ్యభాగ్ భవతి. వేదం చెప్తుంది. ఒకడు పరమాత్మను తెలుసుకుంటున్నాడు అంటే ఉపాసన చేస్తాడు, ఒకడిని పరమాత్మ తెలుసుకుంటున్నాడు వీడిని కాపాడాలి అని. ఈ ఇద్దరిలో ఎవడు గొప్పవాడు? పరమాత్మని గురించి ఉపాసన చేసిన వాడు కాదు, పరమాత్మ చేత వీడు నావాడు అనబడిన వాడు ఎవడో వాడు గొప్పవాడు. కనుక పరమాత్మ కటాక్షం, అరుళ్ ఉపాయం, ఇనిమై ఉపేయం. మనం ఓ ప్రపత్తి చేసేసాను, భగవంతుడు నన్ను ఎందుకు కాపాడు అంటే ఏమిటి హక్కు, ఏమిటి ప్రపత్తి చేయడం అంటే వెళ్ళావు నమస్కారం పెట్టావు, పెడితే ఆయన అకౌంట్లో ఏమైనా 1 కోటి రూపాయలు పడిందా? ఎందుకైనా కటాక్షించాలి? మన నమస్కారం వలన కటాక్షించడు. కానీ ఆయన పరమదయాళు గనక ఏనాడు 2 చేతులు ఇలా జోడించని వాడు, ఎంతసేపు ఇలా బతకడం అలవాటైన వాడు ఇలా జోడించి ఎరగడు. అలాంటి వాడు ఇవాళ నా సన్నిధికి వచ్చి ఇలా జోడించాడంటే ఎంత అహంకారం పోయి ఎంత ఆర్తుడై ఉంటే నమస్కరిస్తాడని జాలిబడి అనుగ్రహంతో ఇవ్వాలి తప్ప మన క్రియాకలాపములేవి నేను యజ్ఞం చేశాను గనక, నేను యాగం చేశాను గనక, నేను ప్రపత్తి చేశాను గనక ఇంత ఫలం కలిగిందనుకోవడం ఎలాంటిది? రాజ్యత్తుకు ఎలిమిచ్చంపడం పోలే. రాజుగారి పుట్టినరోజున కానికి ఇవ్వడానికి ఈయన దగ్గర ఏం లేక ఓ నిమ్మపండు పట్టుకెళ్ళి ఓ ఆశీర్వచనం మంత్రం చదివి ఈ నిమ్మపండు ఇచ్చాడు. అందరూ యాపిల్ పళ్ళు ఇస్తుంటే ఈయన నిమ్మకాయ ఇచ్చాడు. ఏమిటి కారణం అంటే బహుశా ఈయన దొడ్లో నిమ్మ మొక్కే ఉంటుంటుంది, కొనడానికి సామర్థ్యం లేదు, మంచి విద్వాంసుడిలో ఉన్నాడు, నా రాజ్యంలో విద్వాంసుడు ఇలా దరిద్రంలో ఉండకూడదని ఓ అగ్రహారం ఇచ్చేశాడు. పరమ ఆనందం వచ్చేస్తున్నాడు తిరిగి. ఎవళ్ళో ఎదురయ్యారు, ఏమిటో అంత సంబరంగా ఉన్నామని. మా దొడ్లో నిమ్మకాయ మజాకానా అంటే నిమ్మకాయ పెట్టేస్తే అగ్రహారాలు వచ్చేస్తాయా? రావు. రాజు దయాళువు కనుక ఆయన ఇచ్చాడు కనుక వచ్చింది. పరమాత్మ దయాళువు గనక ఆయన అనుగ్రహిస్తే రావాలి. కానీ మేము తెల్లవారుజామున లేవడము ఇలా రావడము ఇవేవి సాధనం కాదు. అరుళ్ అనుగ్రహించు పరమాత్మ, అనుగ్రహిస్తే ఆనందిస్తాం, లేకపోతే నశిస్తాం అని నేటి పాసురంలో కృష్ణ భగవానుని వచ్చి సింహాసనం మీద వేంచేసి ఉండి మా ప్రార్థనను వినవలసింది అని ప్రార్థిస్తుంది.
మిగతా విశేషాలను రేపటి దినం అనుసంధానం చేస్తుంది. மாறி மலைமுடஞ்சில் மன்னிக்கிடம் துறங்கு சீரிய சிங்கம் அறிவித்து தீ விழித்து வேரிமை பொங்க வெப்பாடும் பேருந்துது நூறினுமிருந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா போடைய சீரிய சிங்காசனத்திலிருந்து காரியம் ஆராய்ந்தருடைய श्रीमते रंजयामुनीन्द्राय महात्मने श्रीरंगवासे भूजा मंगलाशासन वैर्मदाचार्य पुरोगमयी सर्वैश्वर्वैराचार्य मंगलम्।